సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఉపాధ్యాయులు ఇంటర్నేషనల్ స్కూల్స్తో పోటీ పడేలా ఇంగ్లీష్లోనే విద్యను అందించాలని, పిల్లలకు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం అలవర్చాలన్నారు. విద్యార్థులకు భోజనం సమయం కావడంతో వారితో కలిసి మంత్రి భోజనం చేశారు. స్కూల్లో విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని, ప్రహరీ గోడ నుండి కుక్కలు రాకుండా చూసుకోవాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థులకు ఆటలు ఆడుకునే గ్రౌండ్ లేనందున తాత్కాలిక గ్రౌండ్ అయినా త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. స్కూల్ రమ్మను అంటే అంటూ రమ్మను